శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధో నర్దో మహాకోశో మహాభోగో మహాధనః. విస్తారః విస్తారః విస్తారమైనటువంటి విశాలమైనటువంటి ఆకాశతత్వము కలిగినవాడు. యుగములను విస్తరించువాడు, కాలాన్ని విస్తరించువాడు. యుగాంతము తర్వాత కూడా మళ్ళీ పునఃసృష్టి చేసి విస్తరింపజేయువాడు. కాబట్టి విస్తారః. ఆకాశానికి హద్దు లేదు. ఆకాశమే దైవం. అనంతమైనటువంటి ఆకాశమే దైవస్వరూపం. కాబట్టి ఆయన విశ్వవ్యాప్తి చెందినవాడు. విస్తారమైనటువంటి ఆకాశ తత్వాన్ని కలిగినవాడు శ్రీమన్నారాయణ. విస్తారః స్థావరః స్థాణు. నిశ్చలమైనటువంటి స్థితిని కలిగినవాడు. ఈ విశ్వము ఎప్పటికీ కూడా మారదు. నిశ్చలమైనటువంటి స్థితి. ఏ యుగంలో కూడా యుగ ధర్మాలు మారాయి, కొంత ప్రకృతి మారింది, ప్రకృతి ధర్మాలు కూడా కొన్ని మారాయి, మానవ ధర్మాలు కొన్ని మారాయి. కానీ విశ్వధర్మాలు మారలేదు. ఏ యుగంలో కూడా గ్రహాలు ఒకే కక్షలో తిరిగాయి. వ్యతిరేక కక్షలో తిరిగిన యుగం కానీ, లేదా కక్షని దాటి తిరిగినటువంటి సందర్భం కానీ, లేదా నక్షత్రాల యొక్క స్థానము మారినటువంటి స్థితి కానీ, గెలాక్సీ అంతా కూడా మారిన సందర్భం కానీ ఏ యుగంలో లేదు. విశ్వమంతా కూడా ఒకే స్థితిలో ఉంది, నిశ్చలంగా ఉంది. ఏ యుగంలో కూడా భూమి గుండ్రంగానే తిరిగింది, 24 గంటలకు ఒకసారి తిరిగింది, 365 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగింది. నిశ్చల. విశ్వధర్మము మారలేదు. యుగాలు మారాయి, యుగ ధర్మాలు మారాయి, మానవ మనస్తత్వాలు మారాయి, మానవ ధర్మాలు మారాయి, అన్నీ మారాయి. మానవుల రూపురేఖలు మారాయి, కానీ విశ్వధర్మం మారలేదు. అది స్థావరః స్థాణు. ఆయన అట్లాగే ఉంటాడు. విశ్వమే ఆయన కాబట్టి ఆయన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. ఆకాశతత్వము మారలేదు, భూతత్వము మారలేదు, సూర్యతత్వము మారలేదు, చంద్రుడు మారలేదు, ఏ గ్రహము మారలేదు. స్థావరః స్థాణు. స్థాణు అంటే నిశ్చలంగా ఉండువాడు, ఎల్లప్పుడూ కూడా దర్శించువాడు, తన స్థానంలో ఉండి ఎల్లప్పుడూ కూడా మారని చూపు కలవాడు. ఏ యుగంలో కూడా దైవ ధర్మాలు అలాగే ఉన్నాయి, మారలే.
ఏ యుగంలో కూడా శిష్టులను రక్షించాడు, దుష్టుల్ని సంహరించాడు. యుగ ధర్మము ఎప్పుడు మారలే, ఆయన ధర్మం మారలే. ఎప్పుడూ కూడా ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు, ధర్మ మార్గంలో ప్రయాణించిన వారిని రక్షించాడు. నిశ్చలమైనటువంటి మనస్తత్వం కలవాడు. స్థావర స్థాణు, ప్రమాణం, బీజం, అవ్యయం. అన్నిటికీ ప్రమాణం ఎవరయ్యా అంటే భగవానుడు. అన్నిటికీ ప్రమాణం ఆయనే. ఏ స్థితికి కూడా ప్రామాణిక ఎవరయ్యా అంటే దైవమే ప్రమాణం, ప్రకృతియే ప్రమాణం, ప్రకృతి ధర్మాలే ప్రమాణం. వేదం ప్రామాణికం, వేద స్వరూపుడు కాబట్టి వేదమే ప్రమాణం. జ్ఞానం ప్రమాణం. ఇది ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పడానికి జ్ఞానం ప్రధానం. న్యూటన్ ఎందుకు కనుక్కున్నాడు భూమి ఆకర్షణ శక్తిని? జ్ఞానం ప్రధానం, ప్రామాణికం ఆయనే. ఆయన జ్ఞానమే ఆయన ప్రామాణికం. ఎలా కనుక్కున్నాడంటే ఆయన జ్ఞానం అంతే. ఎవరైనా ఏదైనా ఆవిష్కరించారు అంటే వాడి జ్ఞానమే ప్రమాణం. ఎట్లా కనుక్కొనబడ్డాడంటే వాడి జ్ఞానంతో కనుక్కున్నాడు. సైంటిస్టులు ఏ విధంగా ఈ రాకెట్ని ఆకాశంలోకి పంపించారంటే జ్ఞానమే ప్రమాణం. అట్లాగే ప్రతి కదలికకు ఏమిటి, ఎందుకు, ఎలా జరిగింది అనడానికి ప్రమాణము భగవంతుడే. అంతే. ఏది జరిగినా భగవంతుడు ప్రమాణం. ఆయనే కారణం, ఆయనే కార్యం. ప్రమాణం, బీజం, ఆయనే మూలం. అవ్యయము, ఎప్పటికీ కూడా వ్యయము కానివాడు, వ్యయము కాదు ఆయన. ఎప్పటికీ దైవశక్తి అయిపోయింది అనడానికి వీల్లేదు. నిరంతరం ఆ శక్తి. కాబట్టి అవ్యయుడు, ఎప్పటికీ తరగని వాడు, ఎప్పటికీ ఆ శక్తి అయిపోదు. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ శక్తి నిశ్చలంగా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ శక్తియే శ్రీమన్నారాయణ. బీజం అవ్యయం. అర్ధ, అర్ధ అంటే ఇక్కడ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషార్థాలు. మానవుడు సాధించవలసినటువంటి 4 ధర్మాలని చతుర్విధ పురుషార్థాలు అంటారు. పురుష అర్ధ, పురుషుడైనటువంటి వాడు. పురుషుడు అంటే ఇక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా. పురుష శబ్దానికి ప్రాణి, జీవి అని కూడా మనకుంది. కాబట్టి మనం జీవిస్తున్నాము అంటే జ్ఞానంతో జీవించిన వారిని పురుష శబ్దంతో పోలుస్తారు. జ్ఞానము గలవాడు, బుద్ధి గలవాడు అని అర్థం. బుద్ధి జ్ఞానము స్త్రీలకు ఉంది, పురుషులకు ఉంది. కాబట్టి మొత్తానికి మానవులు, ఈ మానవులు అర్ధజ్ఞానాన్ని కలిగి ఉండాలి, చతుర్విధ పురుషార్థాలను కలిగి ఉండాలి. ఏమిటయ్యా ఈ చతుర్విధ అంటే 4 పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఏమిటి ధర్మము అంటే మానవుడు జీవించడానికి కావలసినటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ జీవించడం ధర్మజ్ఞానం. అర్ధజ్ఞానము అంటే జీవించటానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని పొందటం అర్ధజ్ఞానం. లౌకికంగా మనం డబ్బులు అనుకోవచ్చు, కానీ జీవించడానికి మాత్రమే సంపాదించాలి. అది కూడా ధర్మ మార్గంలో సంపాదించాలి, అక్రమంగా సంపాదించకూడదు. ధర్మంగా సంపాదించి మన సంసారం లేదా మన కుటుంబము బ్రతకటం కోసం మాత్రమే వెచ్చిస్తే అది అర్ధజ్ఞానం. ధర్మము, అర్థము. కామము మూడవది, కోరిక. అంటే విపరీతమైన కోరిక ఉండటానికి వీల్లేదు. సహజమైన కోరికలను కలిగి ఉండవచ్చు. ఆ కోరికలు తీర్చుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయవచ్చు. ఆ ప్రయత్నమే ఉద్యోగం. ఉద్యోగం అంటే ప్రయత్నం.
మన కుటుంబము బ్రతకడానికి కావలసినటువంటి అర్థజ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నమే ఉద్యోగం. అది ధర్మ మార్గంలో చేస్తే. విపరీతమైనటువంటి కోరికలు ఉండటానికి వీల్లేదు. సహజ కోరికలు ఉండవచ్చు. దాంట్లో మనకు మానవ సహజ ధర్మం అది కూడా. జీవించాలనే కోరిక, ఆకలి వేస్తుంది ఆహారాన్ని భుజించాలనే కోరిక, దాహం వేస్తుంది నీరు త్రాగాలనే కోరిక, తన సంతానాన్ని అభివృద్ధికి తీసుకురావాలనే కోరిక, వాళ్లకు విషయ పరిజ్ఞానాన్ని కలిగించి వాళ్ళని బాగా చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనేది కోరిక. అవి ఉండవచ్చు. విపరీతంగా ఉండటానికి వీల్లేదు. అంటే కోరిక కొంచెం విపరీతమైతే దాన్ని కామము అంటారు. ఇవి మూడు కూడా మనము నియమబద్ధంగా ఆచరిస్తే తద్వారా వచ్చేది మోక్షం. మోక్షం అనగా ప్రశాంతమైన జీవితం. అంటే కష్టాన్ని సుఖాన్ని ఒకే రకంగా మనసు స్వీకరిస్తే దాన్ని మోక్షము అంటారు. ఆ స్థాయికి రావడానికి ఈ మూడింటిని సమర్థవంతంగా చేయాలి. ధర్మ అర్థ కామ. ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాశుచ. కళాత్మకంగా జీవించాలి అంటే ఈ మూడింటిని సమర్థవంతంగా నిర్వర్తించాలి. దానికి అంటే అది కళాత్మకమైన జీవితం అంటే ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవన శైలి. మన వాళ్ళు అంటుంటారు కదా లైఫ్ స్టైల్ అని. లైఫ్ స్టైల్ దానికి ధనానికి సంబంధం లేదు. అంటే ధనం ఉన్నవాడికే స్టైల్గా ఉంటాడు, వాడి లైఫ్ స్టైల్ గొప్పగా ఉంటుంది అనడానికి ఏం లేదు. మనం పూర్వకాలంలో మన పురాణాలను పరిశీలిస్తే ఎవరు ధనవంతులేం కాదు, కానీ ఉన్నతమైన జీవన ప్రమాణాన్ని కలిగి ఉన్నారు. హైయెస్ట్ లైఫ్ స్టైల్. అంటే ఒక వ్యక్తి చూడగానే ఇన్స్పైర్ అయ్యేటువంటి లైఫ్ స్టైల్స్ ఉన్నాయి వాటికి. ఒక స్వామి వివేకానంద, ఆయనకేం ధనవంతుడు, ఒక పూటే భోజనం చేయడానికి ఇబ్బంది పడేవాడు, కానీ ఆయన జీవన శైలి ఎంత గొప్పగా. ఒక అబ్దుల్ కలాం, ఆయన లైఫ్ స్టైల్ చూడండి. ఆయన ఏం ధనవంతుడేం కాదు పుట్టుకతో. అట్లా మన కళ్ళ ముందున్న వాళ్ళనే మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. కాబట్టి ఎవరు ధనవంతులు కాదు, కానీ ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన ప్రామాణికమైనటువంటి జీవన విధానమే వాళ్ళని ఉన్నతులను చేసింది. దాన్ని జీవన శైలి అంటారు. ఆ జీవన శైలిని కలిగి ఉండటమే. అర్ధ పురుషార్థాన్ని కలిగి ఉండటం, ఉన్నతమైనటువంటి జీవన శైలిని కలిగి ఉండటమే ముముక్షత్వము, అదే మోక్షం. అలా లేకుండా గనక ఉన్నట్టయితే, ఒకవేళ ధర్మార్థ కామాలను గనక అతిక్రమిస్తే అనర్థాలు జరుగుతాయి. అనర్థమైనటువంటి జీవన శైలి ఉందనుకోండి, అనర్థాలే జరుగుతాయి. ఏ లైఫ్ స్టైలు లేదు, అడ్డగోలుగా ఉన్నాము, ఏదో తినడం ప్రధానం, తాగడం ప్రధానం, పిచ్చి పిచ్చిగా ఉండడం ప్రధానం, ఎంజాయ్ చేయటమే ప్రధానం, అక్రమార్జనే ప్రధానం, కుటుంబ విలువల్ని మంటగలపడమే ప్రధానం, ఎవరిని సరిగ్గా చూసుకోకపోవడం ప్రధానం, తల్లిదండ్రుల మీద నిర్లక్ష్యం ప్రధానం, కన్న బిడ్డల్ని కొడుకుల్ని కుమార్తెలను సరిగ్గా చూసుకోడు, కట్టుకున్న భార్యని సరిగ్గా చూసుకోడు, వాడి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అనర్థ. అన్నీ మన చేతిలోనే పెట్టాడు భగవంతుడు. ధర్మార్థ కామాలకు ప్రయత్నం చేయండి నాయన, తద్వారా ప్రశాంతమైన గొప్పనైన జీవితం లభిస్తుంది. ఎందుకంటే బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి. లేదా అనర్థ. అర్థ అనర్థ మహాకోశ. మహాకోశము అంటే మన శరీరంలో 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, మనోమయ కోశం. వీటన్నిటిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తాడు కాబట్టి మహాకోశ, మహాభోగ, మహాభోగి. భోగము అంటే ఐశ్వర్యం. మరి ఐశ్వర్యం అంటే డబ్బు కాదు. మనకు పురాణాల ప్రకారము భోగము అనగా జాతక కర్మలు సమర్థవంతంగా నిర్వర్తించడం. ఎవడికి జాతక కర్మలు ఆయా సమయాల్లో జరుగుతాయో వాడు మహాభోగి. ఏమిటి జాతక కర్మలు అంటే షోడశ జాతక కర్మలు ఉన్నాయి. అంటే 16 రకాలైనటువంటి జాతక కర్మలు మానవుడికి, ప్రతి మానవుడికి కూడా. అంటే అవి ఆయా సమయాల్లో జరిగితే వాడు మహాభోగి. అంటే భోగత్వం అంటే పుట్టగానే 11 రోజులకు పురుడైపోతుంది, 21 రోజులకి నామకరణం అయిపోతుంది, 6 నెలలకి అన్నప్రాశన అయిపోతుంది, 3వ సంవత్సరానికి అక్షరాభ్యాసం అయిపోతుంది, 5వ సంవత్సరానికి ఒడుగు అయిపోతుంది, ఉపనయనం, 21 నుంచి 25 మధ్య వివాహం అయిపోతుంది, 25 నుంచి 27 మధ్య సంతానం అయిపోతుంది, 30 సంవత్సరాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగము, వృత్తి అది జరిగిపోతుంది. ఆ తర్వాత పుంసవనము, శ్రీమంతము, మళ్ళీ గర్భాధానం ఆయా సమయాల్లో జరిగిపోతుంటాయి. అంతే వాడు మహాభోగి. అంత్యేష్టి వరకు కూడా ఆయా సమయాల్లో సక్రమంగా జరిగితే వాడు మహాభోగి. అంతే. భోగం అంటే ఐశ్వర్యం అనుకుంటున్నాం, ఐశ్వర్యం అంటే డబ్బులు అనుకుంటున్నాం. డబ్బులు ఖర్చు పెట్టడమే భోగత్వం కాదు. ఆయా సమయాల్లో అది జరిగిపోవాలి. ఆ జాతక కారణం సమయానికి వివాహం కావాలి, సమయానికి సంతానం కావాలి, సమయానికి ఉద్యోగం ఉండాలి, సమయానికే పురుడైపోవాలి, సమయానికి బారసాల అయిపోవాలి, సమయానికి ఉపనయనం అయిపోవాలి, సమయానికి సంతానాన్ని గ్రహించాలి, పొందాలి. అంత్యేష్టి వరకు కూడా, చివరి వరకు కూడా ఆయా సమయాల్లో అవన్నీ కూడా సక్రమంగా ఎవరికైతే జరుగుతాయో వాడు మహాభోగి అని చెప్పబడింది. ఇవి వాయిదా పడ్డాయా, వీటిలో ఏది కూడా సక్రమంగా జరగలేదా, వాడు దురదృష్టవంతుడు. అంతే. ఇవన్నీ కొంతమంది వాయిదాలు వేస్తూ ఉంటారు, వాయిదా పడుతుంది అంతే. వాడికి జాతక కర్మ అంతే, వాడి కర్మ. ఏది సమయానికి జరగదు. సమయానికి పెళ్ళి కాదు, సమయానికి సంతానం ఉండదు, సమయానికి వృత్తి ఉండదు, ఉద్యోగం ఉండదు, సంపాదన ఉండదు, సమయానికి ఉపనయనం ఉండదు, జాతక సంస్కారం ఉండదు, ఏది ఉండదు వాడికి. వాడు దురదృష్టవంతుడు. వాడు దరిద్రుడు. అంటే వాడు దరిద్రము అనగా ఇది అన్నమాట. ఏది సక్రమంగా జరగకపోతే దరిద్రం. డబ్బులు ఉంటాయి కానీ మనం డబ్బులు లేని స్థితిని దరిద్రం అంటారు. కానీ అదేం కాదు. డబ్బులు ఉంటాయి, ఏది సక్రమంగా జరగదు, వాడు దరిద్రుడు. డబ్బులు లేవు, అన్నీ సక్రమంగా జరుగుతాయి, వాడు భోగి, మహాభోగి అన్నమాట. మహాధన, ధనము అంటే ధరించినవాడు. ఏమిటి ధనము అంటే మళ్ళీ ఈ లౌకికపరమైనటువంటి కరెన్సీ కాదు. ధన అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండువాడు, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండువాడు, ఎల్లప్పుడూ మనస్సును దైవం మీద లగ్నము చేయవాడు ధనవంతుడు. ధన అంటే ధరించినవాడు. ఏమి ధరించాడు? ఆరోగ్యాన్ని ధరించాడు. మనసును భగవంతుడి మీద లగ్నం చేశాడు, అది ధరించటం. ఆయా సమయానికి అది ఏదైతే దైనందిన జీవితం ఉంటుందో అది సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు. ఆ రోజు వాడు ధనవంతుడు.
ఏ టైంలో భోజనం చేయాలో ఆ టైం భోజనం అందుతుంది. ధనవంతుడు ధనం ధరించటం. ఆ భోజనం ఆ ఇస్తరాకునో ఆ ప్లేట్నో తీసుకోగానే ఒక్కసారి భగవంతునికి కృతజ్ఞతలు తెలపాట. స్వామి, ఈ సమయానికి నాకు ఇది ఇచ్చావా, ధన్యుణ్ణి. ఈ అన్నము, ఈ కూర, ఈ పచ్చడి లేని వారు కోటాను కోట్ల మంది ఉన్నారు, అన్నార్తులు. వాళ్ళని కాదని నాకు లభించింది, నాకు ఇచ్చావు. నేను ఎంత అదృష్టవంతుడిని, ఎంత ధనవంతుడిని. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలోనే ఇది నా చేతిలోకి వచ్చింది స్వామి, నీ అనుగ్రహం వల్ల మాత్రమే అని చెప్పేసి భోజనం చేసి అది ప్రసాదం అవుతుంది. దైవానుగ్రహం ఉంది కాబట్టి ఆ సమయానికి నీ చేతికి వచ్చేసింది. ఏదైనా అంతే. కాబట్టి అవి సక్రమంగా దైనందిన జీవితం జరిగితే వారిని ధనవంతుడు అంటారు. మహాధనవంతుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన కృప వల్ల మనమంతా ధనవంతులం అవుతాం. సమయానికి అన్ని సమకూర్చి పరిస్థితి కల్పిస్తుంది, వాడే ధనవంతుడు. పడుకుంటే నిద్ర వచ్చిన వాడు ధనవంతుడు, తింటే అరిగినవాడు ధనవంతుడు, శరీరంలో ఏ రోగము లేనివాడు ధనవంతుడు, నిత్యము నిశ్చలానంద స్వరూపంలో భగవంతుని మీద మనస్సు లగ్నం చేసిన వాడు ధనవంతుడు, అనుకున్న కార్యాన్ని అనుకున్న సమయంలో నిర్వర్తించేవాడు ధనవంతుడు. వాడు ధనవంతుడు అంటే అట్టి స్థితిని కల్పించేవాడు కాబట్టి మహాధన. స్వస్తి ప్రజాభ్య.